అబ్బా ఒక్క పొంటే ఊడకపోతే చూడు ఎట్లా జమ అవుతుంది అంతా. మరి నేను ఉడితేనే వచ్చి నేను సాప చేస్తేనే మా అంజలి రమేష్ ఏం పని ఉన్నదో మరి ఆయనకు ఊళ్ళో అదొకటి ఇదొకటి పని ఉంటుంది. మరి నేను ఉట్టా అన్నట్టు లేదు. ఎట్లా పాడవుతుంది ఇట్లా చూస్తే అంత ఏమన్నా అంటిగా నా మీదకి ఎమ్మరా వస్తుంది. అదో ఓ బామ్మది ఎటు పోతున్నారా? ఎట్లేదు బా వడ్ల కాడికి పోతాననే. మరి అమ్ముడు పోయినా అట్లు అమ్ముడు పోలే, మ్యాచ్ వచ్చింది, కుప్ప పోసిన వడ్డు జోకుతలేరు, సీరియల్ నెంబర్ వచ్చి అక్క జోకరట బా. మరి ఏ పాట అయినాయిరా? ట్రిప్పులు అయినాయి. ఇంకేం చెప్తానో బా. మరి మంది బాగానే ఉన్నారు అయితే? మంది బాగానే ఉన్నారు. వీడికి మేమేనాయనరా మా అమ్ముడు పోయినాయి. మీరే మంచి పని బావా. అయితే కానీ ఆవు కట్టిందానే ఏడరా దానికి సూదేపియాలి. ఇక బర్ల డాక్టర్కి చెప్పిన అత్త అన్నాడు. ఎప్పుడు వస్తాడు ఇక? మరి వచ్చినాక అయితే మంచి ఏపి ఏపిచ్చుడే. ఇంకా కొండగట్టు పోయొచ్చినావురా? పోయొచ్చిన బావా. మరి ఏమైనా లడ్డు తీయకపోతే లడ్డు లేదేం లేదు? లడ్డు తీద్దామంటే లడ్డుల కాడ బాగా మంది సప్లైకి వచ్చిన బావా. అయ్యో ఒక కొండగట్టు పోయినావురా? కొండగట్టు అన్ని తిరిగిన జాతరలన్నీ. ఎట్లా పోయినావు? కార్లా. పాదయాత్ర పోతా అంటే కాదురా? పాదయాత్ర లాస్ట్కి అయినా కొండగట్టు. పోయినా సార్ పోయినావా? ఈసారి పోయినావు? పోయినా. అన్ని పనులు నేనే చేసుకోవాలి, చేనులో నేనే వేయాలి, ఇంటికాడ నేనే వేయాలి. ఈ సాతగానోడు ఏడవేండో పొద్దుగానే చెప్పిన చాయ్ తాగంగానే ఇలా గడ్డి దగ్గర వేద్దాం, ఎటు ఓపు ఇంటికాడనే వాడి జావా అని చెప్పిన. ఊరి మీద తిరగటానికి వేయండు. అడ్లు అంటే అమ్ముడు వేయినాయి. ఈ గడ్డి దగ్గర వేయకుంటే ఏమి ఎత్తాడట? చిన్ని ఏం చెప్తున్నావు ఎండకు? ఏందమ్మా? డాడీ కనిపించిందా నీకు? ఆవుల కాడ పెండ తీస్తుండు. అది కట్టింది లేదు, ఈనింది లేదు, దాన్ని పట్టుకొని ఏడతాడు. లింగ్ లింగ్ అని ఒక్కదాన్ని పట్టుకొని అటు ఇటు తిరుగుతాడు. సరే నువ్వు ఇంటికానే ఉండి బట్టలు ఇంట్లో పెట్టుకో. ఇంకా నన్న మానని రాకపోయి. మొన్ననే పొలం కోసినప్పుడు గేరచ్చి పడ్డాడు. ఇంకా సల్ల ఊట గడ్డి దగ్గర వేద్దామంటే అస్సలే ఈనాడు మాట. అదే దొడ్డిలో చస్తాడు ఏమోనట. అరే కొరకాసు బా, ఈ పెంట అమ్ముతా ఎవరైనా కొనేటోళ్ళు ఉంటే జాడేపురా. మరి బా మీరు మీ పొలంలో పోసుకోరా అనే. మరి ఈసారి కోడి పెంట పోతామని చూస్తానరా? సరే బా, వాళ్ళని అడిగితే చెప్తా. చెప్పు మరి, మర్చిపోకు. సరే బా, నేను పోతా. ఏం పోతావు? కూర్చోరా. కూర్చో. ఇంటికి పోతే మళ్ళీ పని చెప్తారు. అదంతా ఎవరు చేయాలి. ఇంకేం సంగతిరా? ఏమున్నది బా? ఏం లేదు. ఎండలు బాగా కొడుతున్నాయి కదా? బాగా కొడతాను. ఇంటికి వెళ్దామంటే 40 డిగ్రీలు ఎండు ఉందే బా. మొత్తం వడగాలు వస్తున్నాయి. వడగాలు ఎండకపోతే ఏడా మెడ దెబ్బ తాకుతుందని ఇంట్లోనే ఉంటానా నేను. ఏడున్న నీడ పట్టున చూసుకొని కూర్చోవాలి. అంతే బా. ఈ ఎండకు తిరిగినావు అనుకో, ఇక తిరిగి వడగాలు తాగింది అనుకో, మళ్ళీ దవాఖాన పనులు తిరుగుడు అవుతుంది. మళ్ళీ చక్కెర వస్తుంది. గదే ఉన్నది మరి బాధ. గదే. ఇంకేం సంగతిరా? ఇంకేమున్నది బా? ఇంత పుక్కడలే తినాలి, మంచి చల్లగా చెట్టు కింద వండాలి. అంతే. ఊళ్ళో ఏం నడుస్తున్నాయి? ఏం నడతలేవు. ఇప్పుడు ఎంపీడీసీ ఎలక్షన్లు వస్తాయిగా, గవే నడుస్తాయి. మరి ఎవరు నిలబడుతుర్రా ఈసారి 4-5 ఉన్నారే బా. మరి ఏమన్నా అత్తయ్య మరి మనకు? అత్తయ్య చూడాలి. ఏమన్నా ఎంకేయాలి ఈసారి వేసుడే 10-5 గంతే వేయాలి మరి. మరి గదే. ఈయనకి ఎంత చెప్పినా గంతే. ఏం చెప్పినట్టు అది చేయడు. ఈయనతోటి సంసారం వెళ్ళదీసుడు కట్టమే ఉన్నది. నీ ఒక్కొక్కరు చూడిపో గడ్డి దగ్గర అనుకొని కుప్ప పెట్టుకుంటుడు. ఓ సాతరానోడా, అక్కడ ఏం చెప్తున్నావు? పొలం కడుకోతే కాదా? ఏందే ఏమో బాగా కొడతాను? నేనేమన్నా అట్టుకున్నానా? ఇడా వీడికి వచ్చి పెండ ఎత్తితే వెళ్తుంది. ఏమో చేసేటోని చేతులు ఇరా కొడతావు. ఇగో వీడు బామ్మరి గారు వచ్చి ఇంతో మాట్లాడుతున్నావు అంతే. గాంతోటి ముచ్చట పెడతా నీకు నడతారా? అని పిల్లలా పొద్దున్నాక పెడతాడు. అంతేం పోతుంది? నువ్వు ఉడ్చకుండా అంతటి ముచ్చట పెట్టాడిది. నడు పొలం కాడ గడ్డి దగ్గర పొద్దుగా నీకేం చెప్పినా ఏం చెప్తున్నావు? అన్ని సాధారణ ముచ్చట్లు మాట్లాడతావు. ఈ అక్క మాటకు శాతగానో అంటాను. మరి శాతగానో ఎందుకు చేసుకున్నావే? నేను ఏం తేలుతున్నా ఇదంతా ఎవడు సంపాదించండి? ఈ ఆవు దుడ్డే, ఇగో అక్క బర్రె, ఈ పెంట ఈడికెళ్ళి వచ్చింది అనుకుంటారు. మీ అమ్మగారు ఇట్లా పెట్టిరు అనుకుంటారు ఏంది? వెనకట నీ వేస్తుంటాడే ఎగరలేక పందిరి కిందుకున్నాడు అన్నాడట. నాడు గడ్డి దగ్గరికి వెళ్తామంటే బాగా మాట్లాడుతున్నావు. నేను వచ్చిందనుకో ఇద్దరు సాపి చేస్తా అనుకుంటున్నావేమో. మళ్ళీ నా అమ్మగారు ముచ్చట చెప్తున్నావు. బాగానే సంపాదించినవు. ఒక ఆవు, ఒక దుడ్డే, ఒక బర్రె. భలే మాట్లాడుతున్నావు. నువ్వు కనుకనే సంపాదించినావు రికాం లేకుండా. నాడు గడ్డి దగ్గర వేద్దాం. ఏమనట ఒక్కొక్కరు ఊడిపో గడ్డి దగ్గర వేసుకున్నారు, ఎరువు వేసుకున్నారు. ఇంకా పెండెప్పుడు వస్తా వల్ల ఏమో ఏ రీతి లేదు. నీ అబ్బాయి ఏమవుతాను? నీ అక్క తట్టతో కూర్చుకుంటా. ఏ ఆవురా నీకేం ఎరకలేదు. అది ఎట్లా ఉడుతుందిరా? గట్టనే ఉడితే ఇంకెళ్ళాలి. విలుపో నీతో అయితే గట్టి ఒకడు
ఇంకెవరైనా ఆడేమో ఇట్లా వెళ్ళిపో. ఇగో వీని కూడా పట్టుకొస్తా కొరకదు కానీ అప్పటికింత కళ్ళు ఓపిస్తాయి బే. అట్లా నా తాత నా మీదకి తట్ట మరెత్తవా? నిన్ననే పట్టించిన మామిడికాయ తక్కువ కారపడి ఏర్పడకుండా వస్తా ఒరి సత్తా అనుకుంటున్నావేమో. ఏమో నా తాత ముచ్చట పెట్టుకుంటా నా మీదకి మర పడుకుంటా మాట్లాడుతున్నావా? నాడు ఆ పౌరాన్ని తీసుకురా, నేను ఎవరినైనా పిలుచుకొస్తా. మా అత్తగాని పోయే. అలా చల్లన్నా ఉంది తినరా, మళ్ళా చక్కెర వచ్చి పడేవు. అయ్యో అరే కొరకాసు పోయేద్దాం పారా. సరే బాబా. అప్పటికింత కళ్ళు ఓపిస్తా కానీ పా. సరే బాబా. పా. ఇక మీ వడ్లు కాంట పెట్టినప్పుడు నేను అత్త తీరా నీకు సోపతి. సరే బా. పా. ఇక మీరు గడ్డి నూకినప్పుడు కూడా చెప్పురా అత్త. సరే బా చెప్తానే. అంతే. చెల్లె బావాలేడా? చిట్టి కట్ట వేయండి అన్న. ఇంకా వరి కోసిన పైసలు ఇస్తా అయిపోగా. ఇంకా అట్లా అమ్ముడు పోలే అన్న, వచ్చినాక ఇస్తాం. అబ్బా గిన్ని రోజులా? అయ్యో ఎటన్నా తెంకపోతున్నావా అన్న, ఊరోళ్ళవేనా అయితే మీ చెప్తే పో ఇస్తాడు పో. బాగా రోజులు అవుతుంది కదా. ఇస్తాం పో ఇస్తాం. నువ్వు ఇక్కడనే ఉన్నావానే? నీకోసం నేను మీ ఇంటికైనా అత్తమ్మని అడిగితే ఊళ్ళకేంటని చెప్పింది. ఎందుకు? గడ్డి దగ్గర చేస్తావమ్మా. ఏం మాకే బొచ్చడి పని వచ్చిల్ల. మళ్ళీ అత్తడు. ఏ పని బాగుంది మాకే. అబ్బాయిలు ఒక్క రోజు రాయే. పని బాగుంది మాకే. మళ్ళీ రేపు పంపిస్తుంది రమేష్ ను. చూస్తుంది మరి రేపు చెప్తుంది. ఏమన్నా పని ఉంటే చెప్పమంటే కదనే, ఇలా గడ్డి నూకుదంపా. మా గడ్డ నీళ్ళుతుంది కాదే, నేనేడత్తా మీకు. అయ్యో చింతకాయలు ఏరుకునేదానికి సిరివంతం వస్తే చింతకాయలు ఏంటి గింతంకరు ఉన్నాయందన్నదట. నీ అసంటిది పురాగా ఆవుతనే లేవేమే. మళ్ళా నేను బదలు రానా నీకు? రాలేవు. కైకిలైతే కైకిలే ఇస్తా. బదలేమద్దు గాని కైకిలు ఇస్తే మా అత్త గాని నా మొగడు ఏమంటాడో మరి. మాది కూడా కుప్ప వేసేది ఉంది కదా. ఆయన తలపండవాడు గారు తిరగవేయండి, ఇంకా అత్తలేడు. ఈ శాతగాని మొగలందరూ మనకే తలిగిర్రేందే. నా మొగడు మంచోడైనాక నేను గీ ఆడకట్లన్నీ ఎందుకు తిరుగుతా? ఆడు మంచిగా లేకనే నేను గీ మందికి తిరగబడుతుంది. జర దయ రాలేవే ఒక్కనాడు. నేను మళ్ళీ నీకు అత్తగాని ఇక పట్టి పట్టి అడుగుతున్నావు కదా. ఇక అత్తపా ఇగో ఆయన వచ్చినాక అత్త మరి. చిట్టుగట్ట వేయండు. జర టక్కన రా, జాము చేయకు. ఎవరైనా అత్తురా? నేను ఒక్కదాన్నేనా? వాళ్ళింటికి వీళ్ళింటికి మా తిరిగినా గానీ అందరు ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటుర్రే. కైకిలు అయితే మరి నీకే ఇస్తేనే. సరే ఇగో జర లేట్ అయినా లేట్ అయితే లేట్ అయ్యాకే నువ్వు దా. సరే పో. లచ్చక్క మీ కొడుకు లేడా? ఏం లేదు, గడ్డిమోయ అత్తడు అడుగుదామని. సరే ఈ సాయిలు ఉన్నాడు. సాయిలు, ఓ సాయిలు. లేడు బిడ్డ. ఎటు వేయండమ్మా? లగ్గం పోయిండు. లగ్గం పోయిండా? గీ ఎండకు లగ్గం ఎందుకు పోయిండా? ఏం చేయటన్నావు మరిగా పోకుంటే వద్దానంటే ఇండే వినలేదా? నాకేం పని లేదు, గడ్డి దగ్గర ఏ అత్త అక్క అన్నాడు మొన్న. అన్నాడా? రాలేదు గాని. మరి నువ్వు వస్తావా? నాకు చేతనైతే అది బిడ్డ. నేను చేసినాడు మత్తు చేసిన. అవ్వా వరిగోయవేనా, కట్టలు కట్టవేనా, పంచగొట్టవేనా, గడ్డి సూత తీసొచ్చిన. ఇప్పుడు శాతనైతే లేదు బిడ్డ. అప్పుడు మత్తుగా చేసినావు. నీ లెక్క ఎవరు చేస్తుర్రమ్మా? మేము చేస్తాం మాతో అయిద్దా? ఊళ్ళో తిరుగుటానికే నాకు మోసం. మరి అంటావు. ఇప్పుడు ఎవరైనా చేస్తానులా? ఎవరు చేస్తలేరు బిడ్డ, ఎవరు చేస్తలేరు. ఇక అప్పటి వాళ్ళకు మాకు చేసి బుక్కలన్నీ అడిగినాయి. అవా మీ తిండే మంచి ఉండే అయితే మన నంబలు చేసినావా? చేరే బిడ్డ. పిండి ఆడున్నది లేదు. మొక్కజొన్న పిండి దొరుకుతుందా ఏమన్నా? ఆడో ఈడో ముసలోళ్ళు ఉంటే అంబలు దొరుకుతుంది అంటే నువ్వు అంబలే ఎత్తలేవు కదా. మొక్కజొన్న పిండి లేదు బిడ్డ. సరే అమ్మా, సాయిలకు చెప్పు రేపు గడ్డి కట్టలు మోయ రమ్మని దగ్గరే ఎత్తాం. చెప్తా. సరే మళ్ళా రేపు వస్తావా? అత్తా సరే తీ. ఇక గట్టుండే బిడ్డ. అప్పుడు గడకర గడికిసురుకుందు ఇసురవుతోని ఇసురుకొని ఆ పిండి అయితే అంబలు చేసుకున్నాడు. ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఎవరన్నా అంబలు చేస్తాన్రా? గడికెరికేనా? మక్కలు ఉన్నాయా? జొన్నలు ఉన్నాయా? పండిస్తాన్రా ఎవరన్నా? ఏవి పండిస్తలేరు. ఈ దిక్కువాలే ఉడికిన కూడు ఈ బియ్యం తినే వరకు ఇగో లేని రోగాలు వస్తాయి. షుగరు, మన్ను, మశానం, బీపీలు, పెరుగులు, రోగాలు వచ్చేది. ఉన్న పైసా అంత దవాఖాన పొన్న పెడతారేమో. బొక్కలన్నీ నరుగుతున్నాయి. కూడు పాడుగా. అప్పుడు మొక్కజొన్న బువ్వే మంచిది బిడ్డ. మొక్కజొన్న గడకనే
మొక్కజొన్న గడక, మొక్కజొన్న కంకులు, కందగడ్డ, పల్లికాయ, పెసాలు, బొబ్బరు, గీ బుక్కి పండు, గీ పువ్వు ఎక్కడిది. అవో ఈ బంగారు పో తింటే ఈ రోజు ఎన్ని రోగాలు వస్తున్నాయి. అప్పటి వాళ్ళకు ఇవన్నీ ఎక్కడి బిడ్డ. అప్పటి వాళ్ళకి ఇంత బీపీ అన్నారా, షుగర్ అన్నారా, ఏది లేదు. మంచిగా రాళ్ళు ఉన్నట్టున్నారు అప్పటి మనుషులు. అమ్మ నిన్నప్పుడు తాత మంచిగా చూసుకునేటాడా? తాత మంచిగా చూసుకున్నాడు, మొగ్గం నేర్చిండు. మేము అప్పుడు ఇక్కడ ఎందుకున్నామో చిరుసుల కాడ ఉన్నాం. తాత మొగ్గం నేర్చిండు, నేను కండెలు దుడుదు. గిట్లా ఇప్పటిలో తరిగా చదువుకునుడా ఏమన్నానా ఏమున్నదవ్వ. ఒక మాట అండే తాత, ఒక మాట అంటే ఇప్పుడు వాళ్ళు పొల్లు కొడతాను కానీ మమ్మల్ని ఒక దెబ్బ కొట్టలే. అవా అంత మంచిగా చూసుకుంటేనే గంతకని అలా పొద్దుగాల చచ్చిపోయింది. లేకుంటే ఉండు కావచ్చు, లంగా దొంగ అయితే బతుకు కావచ్చు. దేవుడు అన్నాడు ఓర్వాలి. ఏం చేస్తాం బిడ్డ మరి, ఏదో కట్టం. అట్లా చేసినందుకైనా కానీ నా పిల్లలు చూతా నన్ను దూరం చేసిపోయిండు. నా పిల్లలు ఉన్నా కానీ నాకు మంచిగానే ఉండు. నా పిల్లలు చూత లేకుండా ఇరి ఏం చేయాలి. అవా ఇక మీరే నాకు ఇక మిమ్మల్ని చూసుకొని వచ్చిన. మేము లేమా అమ్మ, మేము మంచిగా చూసుకోమా? చూసుకుంటారు బిడ్డ. మీ దీన్ని పట్టుకొని వచ్చిందే గంధకాయ. మరిగా నాకు ఎవరు ఉన్నారు మీకన్నా ఎక్కువ? నాకు ఎవరు లేరు. అవా ఇది ఏమైనా పోయింది. పోదాం పోదాం అని ఎగిరిత పెట్టింది, ఇప్పుడేమో జాడలేదు పత్తలేదు. అవునే బావజల్లి, నువ్వు వద్ద కాంటిడిచి పెట్టుకొని వస్తా. నాకు పొద్దుడి కళ్ళు అయ్యాలే. ఏ నీకెందుకు పారా, నువ్వు గిర్ర తిరిగి కింద పడి మళ్ళీ లేవాలి. అటువంటి కలు తాగిస్తా. అయినా నీ వడ్లనంగా ఎంతసేపట్లారా. ఇగో నేను కాంట పెట్టితా ఆడ బామ్మరి, మా బామ్మరి గాడే ఉంటాడు అకేప్లా. నువ్వేం పికర్ పడకు. పోదాం పో మరి. అత్తాదిగా. ఇంకా మీరు పోలేదా? నా కోసం పిట్ట పెట్టినట్టు ఇన్నే ఉన్నావు. పోతే ఉన్నా మింగునా నిన్ను? అయ్యో పోతాం తీయరా. అదే అయినా ఇంకెవరు పిలిచా ఊళ్ళే. అరే ఊళ్ళకి పోయినా కానీ ఒక్క పురుగు దొరకలేదు. గా శేఖర్ మావని అడిగిన, అయినా కూడా సగం ముచ్చట చెప్పిండు. సాయిల్ దగ్గరికైనా ఆయన లగ్గం పోయిండు. గా బాయికర్ రజతనైతే అత్త అనైతే అన్నది. గామెను ఎందుకు పిలిచావు? ఆమె బండి ఇరిగితే ఎట్లా అత్త అంటది. చీరలు చింగులు చదివే వరకే అలపోతు గారు అవుతుంది ఆమె. ఇక ఏమున్నది పట్టు. అయ్యో నువ్వు బాగానే వాళ్ళకి కొడుతున్నావా? నిన్ను పట్టుకపోతలేనా? ఆమెను కూడా గట్టినే పట్టుకపోతా. సరే మరి పా. ఇక ఏం ముచ్చట ఇక ఈ అర్ధగంట చచ్చిపోతా. నడుగుదానా జల్దీ. నువ్వేదో నడవలేవు, తోక పట్టుకునే పోవాలా? ఇక నువ్వోసారి నేనోసారి పట్టు. నడు నడు. మరి కట్టెలు ఎట్లా? అక్కడనే ఎవరు అడుగుతావు? ఇవ్వాలని అడుగుతావు. కొంచెం ముందుగా పోతావు. మడి దగ్గర ఏ పోదు నువ్వు. అందరం ఒక్క మొక్కన పోతే పని కాదా? అయ్యో పని బాగానే అవుతుంది. నువ్వు పట్ట వాళ్ళకి కొడతావు. రజిత రజిత చెక్క దాయే తొక్కనా. అత్తన్న ఇగో ఆవులకు కట్టేసే వరకు లేట్ అయ్యి. అమ్మా పోతానా? జర ఇల్లు మొక్కని చూడు, దొంగలు పడుతుర్రట. ఆయన అత్తన్న తినమని చెప్పు. బయట తినుడు ఎక్కువైంది. బిర్యానీలు ఈ మనకి ఏంది పూరి పెళ్లికినట్టు రెడీ అయ్యి ఊరుగా పెట్టాలా బీరువాల మరి? పాత చీర కట్టుకో నువ్వు. అవునే రజిత, దొంగలు అంటున్నావు. దొంగలు ఎడ పడుతుర్రే? ఉన్నావే ఊర్లేను? దేశం అంతా తెలిసింది కాదా బంగారం షాప్ లో దొంగలు పడ్డారట. ఆ తుపాకీలు పెట్టి కాసి బంగారం అంతా ఎత్తుకవేరట. దొరుకుతలేరు, పోలీసు వాళ్ళకే దొరుకుతలేరు. బాగా దొరుకుతారు. కాదే నేను కూడా ఇన్న మాట. అది నిజమేనా? నిజమేనే. యూట్యూబ్ లలో ఫోన్లలో చూస్తలేవా? నాకు పెద్ద ఫోన్ ఎక్కడ ఉంది? లేదు. ఫోన్ కూడా శాతం అవుతలేదా నీకు? ఇక ఫోన్ కొనిస్తా. వీడికే నా మాట ఇంటలేదంటే ఫోన్ కొని తింటదా నా మాట? నాకు ఫోన్ ఎందుకే? నాకు పని చేసుకోవాలి కానీ ఫోన్ ఎందుకు మనకు? మొత్తం వేసిరుపో పని. బాగానే ఉండేటుంటదా ఇది? ఎంతనే? 2 ఎకరాలన్నారా? రమేష్ కు శాత కాకపోయినా మంచిగానే సంపాదించిందే. ఏం మాట్లాడుతున్నదే? ఈ సాతగానైనా సంపాదించింది కాదు, మా అవ్వగారు ఇచ్చింది. అయ్యో ఎట్లయితే వ్యవసాయం అయితే ఎల్లదిస్తానా లేదా? మా ఎల్లేది ఇస్తున్నావు గాని అచ్చిరా నెల తీసుడు. కట్టెలేడేసినావు. అగో గట్టనా రే బొమ్మరి తీరా. ఇది చూసినా ఇగర్రి ఇప్పుడు ఆయనకే కదా. అయ్యగారు పెడితే గీనకి ఎట్లయితది? ఓనాడు అంటది అది తీయరాదు. ఇక మనదే అని అన్నది. ఏనాడు అన్నది? అంత నీకేనా? ఇంకోటి లేదా? చూడు ఇంకోటి ఉన్నది చూడు. ఏ మనిషి నువ్వు పట్టు. నువ్వు ఎటు కాకుండా పడతావు గీడ.
అయ్యో నేను ఈడ పడతా, మీరు అది పక్కపొంటి పట్టుర్రి. తువాల కట్టుకోవానే అన్నలాడి. అబ్బా నేను అంగి మర్చిపోయింది. రజిత గిట్రాయే ఆయింట్మెంట్ ఎందుకే? కూర్చుంటానే మళ్ళా కూర్చుంటావు అచ్చుడు. అయ్యో సోపతి పెట్టాలి, నీ లెక్కనే తయారైతాను. ఇంకా అయ్యా మామూలు సోపతి అయ్యో బాగా మోసాలు తీయరాదు. పని అంటే ఇక నేను మొచ్చరానియా అయ్యో బాగా రోజు పని చేయబట్టే పొలం కాడ. రజిత నేను పోరి ఏం మాట్లాడుతున్నవే? అగో ఇన్నా ఎట్లా మాట్లాడుతుందా? నేను చెప్పలే నీతోని, బండి ఇరిగితే ఎట్లా కాస్తుందేమో గసంటి లెక్కలు ఉంటాయి ఆమె. అది ఎట్లన్నా తోటైతే ఏ సాత కాదు కదా. వాళ్ళు ఏమన్నా అంటారు చూడు, ఏమంటారు పనికి మరుగా నన్ను మందు పెడతామంటారు. నువ్వు ఆగురా, నువ్వు ఇంతకు ఏమైంది మళ్ళా కూర్చుంటావు? ఏం మీరు కానీ ఒక 5 నిమిషాలు కూర్చుంటే ఇట్లా. శ్రీ రజిత నాకు సాతన అయితే లేదా, ఈ సాతను పట్టుకొని ఎందుకు గట్లా చేస్తాను? చేస్తా మీరు కానీ లేవు నువ్వు లేవు, నువ్వు లేవు, లేవు అంటే వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? ఊళ్ళో చెప్తే నీ మానం పోద్ది, నా మానం పోద్ది. లేవు ఇక నువ్వే చెప్పాలా నాకు, నువ్వైతే కానీ పని. నువ్వు పనికి వచ్చిన అమ్ముచ్చట్లు పెట్టడానికి వచ్చినా తప్పుడే ఉండు. చేయరు జల్ది జల్ది. నువ్వు అదిరిపోతు దాని లెక్కనే ఉన్నావేంది? నీళ్ళేడ పెట్టినవే ఎందుకు ఇప్పుడే దూపు అవుతుంది? ఏంది దూపు అవుతుంది అంత 4 గంటలకు పోతా. ఆ కోడను తెమ్మంట, నువ్వైతే కానీ అయ్యా స్వామి టక్క టక్క. ఏమైంది? ఏం లేదు అంతే, కప్పు ఉన్నట్టున్నది అంతే. మాము నువ్వు మా ఇంటికి పోతుంది. ఏంది ముయ్యర ముయ్యర ముడుగుతున్నావు? ఏంది 6 గట్టినే ఆడేదో మాట్లాడుకుంటాడు, నీ పని నువ్వు చేయరాదు. పోతానే అందలేదు. ఇగో ఈడ ఇగో ఇట్లనే ఇడిచిపెట్టిరు. ఇగో ఇట్లా నా పని చెప్తే గడ్డి కట్టలు కట్టించిన అయిపోవు కదా, మీ అన్నోళ్ళు కట్టించుకున్నారు. ఏమైందిరా గడ్డెట్టు పోతున్నారు నువ్వు? ఇట్రా పోడైతే రారా. ఇక మా చెప్తాడు. ఇంకేం సంగతిరా? కళ్ళు మరి ఇద్దరం కలిసి కూర్చుందామా నడిపోలంలా? చేస్తా మీరు కానీ ఎండ బాగా కొడుతుందని కూర్చున్నాడు బాగా. నల్లబోకపోవడలేవు 4-5 మూగపులు తెచ్చి కూర్చున్నాడు. ఇక నువ్వేం చెప్తున్నాయి? నువ్వు కూడా అని పొంటి పోయి కూర్చోపో. కానీ నేస్తాను కానీ. అరే లేరా ఈయనే నిన్ను రమేష్ అని విలువరు, ఊళ్ళే సాతరానోడు అని పిలుస్తారు. ఇక అందరు శాతనే ఇక మీద మీద పడి చేస్తారు. ఇక పొలను బాగా కాదే, నువ్వు ఎప్పుడు వచ్చి వాళ్ళకి కొట్టినవని బాగా వంగుతున్నావే. ఒక్కరోజు వచ్చి కూర్చోట్టు తెలుసుకుంటారా? మొదలు పెట్టిందే నువ్వు నీళ్ళు పెట్టిపించినావు మా రూమ్ అని అనుకుంటా. ఆడేమన్నా వాడే నాకు నా పేరున్నదిగా పిల్లనికి అంటే బాగా చెప్తలేదే. ఏం చెప్పుడు రా, చెప్తే తినేటట్టున్నదా? మనం ఒకటి అంటే ఆమె ఒకటి అంటుంది. అంజలి ఒక పాట పాడు రాదే. నాకు పాటలు నీకు తెలియకుండా నాకేం పాటలు వస్తాయి? రైత పాడుతుందా? పాడుతుంది అది. పాడు. పాడు. నువ్వు వాడవా? అది వాడితే అయ్యో నువ్వు ఆట వాడితే నేను డాన్స్ చేస్తా. బాగా డాన్స్ చేస్తాను సాతన అయితే దారా. మంచి మంచి డాన్స్ చేస్తాను. మరి గడ్డి నూక సాతన అయితే లేదా? ఊళ్ళే మనం పేరు వెళ్ళినాము డాన్స్ లా.
ఏమంటావురా తెలుసు. మరి ఏమనుకుంటున్నావు ఎవరు డాన్స్ గురించి ఆయనకి ఎవరికి కానీ గట్ట మాట్లాడతారు. నీకు ఎందుకే నేను పట్టించుకో నీకేం తెలుసు ఏం చెప్తాండో తెలుసా బయట నువ్వు ఎందుకు కూర్చున్నావు మళ్ళా? అరే జర ఒక 5 నిమిషాలు కూర్చుంటే అరే ఎండ అవుతుంది, నాకు సాధన అయితే నేను బీక్తా, మరి ఇంటికి చెప్తున్నా. ఏడిపోతావు ఇదంతా కావద్దా? మరి నువ్వు గిట్లా కూర్చుంటే అవుతుందా? లేపు నువ్వు లేపు అది లేదు తాగరాదు ఒక 5 నిమిషాలు ఆగు. ఏంటి అటుగానే వాడబడుతుంది? ఇంత నిమ్మరసం చేసుకొచ్చిన అయిపోగా అంత తిప్పినట్టు అవుతుంది. ఇంకా మనం చేసే నౌకరికి ఇంకా నిమ్మరసాలు పట్టుకొని వస్తా. ఈ ఎండకు నెరి పడతాను నువ్వు చేస్తే. నేను చక్కెర వచ్చిందా కొద్దిగా పాప నడు కానీ జర నీకు దండం పెడతా. వాళ్ళు నువ్వు కూర్చుంటే వాళ్ళు కూర్చుంటారు. ఇదంతా చిటి చిటి పెడుతుంది కాదే. చెట్టుకు కళ్ళు తీస్తాను ఈ దావది ఇక నేను చెప్పినా ఇక ఏమైతే గిట్టనే ఉంటది అని చెప్పినా నేను అందుకేం అద్దన్నా. నువ్వు గిట్రా, నువ్వు గిట్ట వచ్చి అగ్గి తలుగు, అది అట అగ్గి తలుగుతుంది. నేను అడుగుంటా పో. అవ్వా నాతోనైతే లేదు. నిన్ను పట్టుకొని నేనైతే ఎట్లనో ఎగులుతానో ఏమో, నాకు మొక్కాలి. అవునే పాపం గోసనే నేను గోస కాకుంటే ఏంది? తెల్లారులేతో బాధ, పొద్దుకుతో బాధ. జరంతా ఇట్లా తిప్పినట్టు అవుతుందిరా. నడువెందుకున్నావురా నువ్వు? కుప్ప కూర్చురా. ఇక అంజలి నాకు జర అవతలికి వచ్చినట్టు అవుతుంది. మీరు కానీ నేను పోయేస్తా సరేనా? జరి జరి కానీ మరి నువ్వు టక్కన్ రా. అత్త అవునే అంజలక్క శాతగాని మొగడు ఇంకా పోయి రాలేడే. అవునేందే ఇంకా రాలేదు ఈయన. అరే పోయి బావని చూసిరా పోరా. నాకు భయం అయితే మీరు ఓ అన్ని భయాలే ఇంటికి. మహేంద్ర భయం అవుతుంది అని వలుకుతున్నావు. పోగక్కడికో గడ్డకడుకో చూసిరా పో. నా భయం అయితే మీరు కూడా రాదు. ఆడోని కాదు మగోని కాదు ఇంద్ర పురాగా నువ్వు చేయలేవే. నువ్వు కూడా తోక పట్టుకొని వస్తావా? ఎట్లా కైకిలు ఇస్తున్నావు కదా అని చేయాలా? అరే మిమ్మల్ని తీసుకొచ్చి ఎత్తాడు పని నువ్వు ఎత్తావు, పలికిపోతుంది ఈడ. ఈయనతో నాకు ఎట్లనో ఏమో అసలు. లాలి లాలి జోలాలి అంటూ లోకాలన్నీ గాలి. ఓయ్ లేవత్తలేదా? చాయ్ పెట్టన్నా? చాయనా తీసుకురా కొద్దిగా. ఇంకోసరికి చూడు మనం ఎక్కడికి వచ్చినాం. నీ సాయం మునుగా నీ సాతగాన్ని తినాలి కాదు. నన్ను సావ కొట్టబడితే గడ్డి నువ్వు నచ్చి ఇది చెట్టు కింద అంటావు. నువ్వు ఎట్లా నచ్చినావు ఇప్పుడు? నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి